మనకు తోడుగా ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఏ వర్కౌట్ చేసి ఎక్కడ ఫోకస్ అవుతుంది, వాడు ఎట్లా చెప్తే అట్లా అనేది ప్రైజ్. మనందరి లైఫ్ లో కూడా మనం కొత్తగా జిమ్ స్టార్ట్ చేసినప్పుడు మనకు తోడుగా ఒక ఫ్రెండ్ ఉంటాడు. అట్లా నా లైఫ్ లో కూడా ఒకడు ఉన్నాడు. ఎట్లా అంటే ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అప్పుడప్పుడే కొత్తగా ఫ్రెష్ గా జిమ్ స్టార్ట్ చేసినాం. నేను 3:30, 4 o'clock ఆఫీస్ లాగౌట్ చేసుకొని క్యాబ్ లో ఇంటికి వస్తాను అనమాట. సో ఆ టైంలో వీడు కరెక్ట్ గా 5 o'clock కి మలక్పేట్ గన్ లో ఒక జిమ్ ఉంటది. అక్కడ నా కోసం అని చెప్పేసి ప్రీ వర్కౌట్ గానీ, టీ షర్ట్ గానీ ఇవన్నీ తీసుకొని రెడీగా ఉండేటాడు. నేను హ్యాపీగా మా క్యాబ్ అని అక్కడ ఆగమని చెప్పేసి నన్ను అక్కడ డ్రాప్ చేయమని చెప్పేసి నేను వాటితో పాటు వెళ్ళి జిమ్ చేసుకుంటాను. ఇంకో విషయం ఏంటంటే పాపం వీడు మార్నింగ్ అంతా ఆఫీస్ లో పనిచేసి సాయంత్రం ఇంటికి వచ్చి మంచి మంచి బాడీ బిల్డర్స్, ఫేమస్ బాడీ బిల్డర్స్ వాళ్ళందరూ వర్కౌట్లు చూసి వాళ్ళందరూ పోస్టర్ ఏమేమి ఎట్లా ట్రైన్ చేస్తారు వాళ్ళని ఇవన్నీ చూసి నేర్చుకొని ఒక లిస్ట్ రాసుకొని రేపు పొద్దున పోయి ఏమేమి వర్కౌట్ చేయాలి అని చెప్పేసి లిస్ట్ రాసుకొని ఎట్లా వర్కౌట్ చేయాలి, ఏ వర్కౌట్ చేసి ఎక్కడ ఫోకస్ అవుతుంది, ఏ మజిల్ ని ఎట్లా ట్రైన్ చేయాలి ఇవన్నీ రాసుకొని మొత్తం ఒక వర్కౌట్ స్ప్లిట్ గానీ, డైట్ స్ప్లిట్ గానీ ఇవన్నీ రాసుకొని పొద్దున వచ్చి నాతో పాటు వర్కౌట్ చేయించాడు. దట్స్ హౌ ఐ స్టార్టెడ్ మై జిమ్. నా జిమ్ జర్నీ అలా స్టార్ట్ అయింది. సో రేపు వాటితోనే కొలాబ్ ఉంది. రాగానే అరే నువ్వే వర్కౌట్ చేపి లేదా నువ్వే చెప్పురా అని చెప్పి నన్ను అంటాడు. బట్ అవన్నీ ఏం వినకుండా వాడు ఎట్లా చెప్తే అట్లా చేద్దాం. ఇది నా తరఫు నుంచి నేను వాడికి ఇచ్చే రెస్పెక్ట్. వాడు నా కోసం పెట్టిన ఎఫర్ట్ కి నేను ఇచ్చే వాడికి రెస్పెక్ట్ అది. సో ఎప్పుడు వాడితో ట్రైన్ చేసినా వాడే నన్ను ట్రైన్ చేయాలి అన్న థాట్ తోని వాడు ఎట్లా చెప్తే అట్లా ఎంత వెయిట్ లిఫ్ట్ చేయమంటే అంత వెయిట్ లిఫ్ట్ చేయడం. లెట్స్ మీట్ హిమ్. కాకా నమస్తే, ఏంది సంగతి? బెండ్ కాదు, బాడీ కొంచెం సైడ్ చేస్తా. హోల్డ్ స్ట్రెచ్ ఫీల్. పర్ఫెక్ట్. 1 ఈజీ, 2 ఈజీ, 3 పర్ఫెక్ట్. ఎల్ షేప్ లో తీసుకొని దీని కిందికి పోండి. ఇది స్ట్రెచ్. కిందికి పోండి, కిందికి అది ప్రెస్. ప్రెస్ ఇది ప్రెస్. క్లోజ్ వచ్చే అవసరం లేదు. స్ట్రైట్గా లేపు డంబుల్, స్ట్రైట్గా లేపు. క్రాస్ పెట్టకు, స్ట్రైట్గా లేపు. పైన రిలాక్స్ అవుతున్నామా, మజిల్ రిలాక్స్ కాకు. పైన రిలాక్స్ కాకు. అప్, హోల్డ్, పైన హోల్డ్. ఈడ టచ్ కానీ క్రాస్ పెట్టి డంబుల్ ఈడ టచ్ కానీ ఈడికి రాని అది స్లో కొట్టు.